బంజారాల ఆరాధ్య దైవం సంత సేవలాల్ మహారాజు జయంతి ఉత్సవాలు మహబూబ్ నగర్ క్లాక్ టవర్ సెంటర్లో అదరహో అనిపించాయి. తమ ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ను స్మరిస్తూ బంజారా సోదరులు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొని సేవలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం సేవలాల్ చేసిన సేవలు మరవలేనివన్నారు. ప్రధాని మోదీ గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్నారని గుర్తు చేశారు. గిరిజన మహిళ ముర్ము గారిని రాష్ట్రపతిగా చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్నారు. అంతేకాదు తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ కూడా మంజూరు చేయించి జాతి గర్వించేలా కృషి చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సేవలాల్ మహారాజ్ శోభయాత్రలో సందడి చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వేడుకల్లో భాగంగా గిరిజన మహిళలతో కలిసి సాంప్రదాయ నృత్యాలు చేశారు. డీజే బంజారా పాటలపై లయబద్ధంగా స్టెప్పులు వేసి గిరిజనుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు. రాష్ట్రంలో డాన్సులు నేర్పిస్తున్నటువంటి హరి మాస్టర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సారలమ్మ పేరుతో ఆ యొక్క గిరిజన యూనివర్సిటీకి పేరు పెట్టి మరి ఈ రోజు అడుగు దేవతలైనటువంటి సారలమ్మ ప్రతి ఒక్కరము కూడా ఆశీర్వాదం కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ దేవత కోసం ప్రతి ఒక్కరు కూడా తాతాలాడుతున్నారు. పేరు మీద గిరిజన యూనివర్సిటీ స్థాపించారు. మరి గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం అహర్నిశలు భారతీయ జనతా పార్టీ కేంద్ర పూర్తిగా వారి యొక్క విద్యాపరంగా వైద్యపరంగా అన్ని రంగాల్లో కూడా వారు రాజకీయ రంగంలో అన్ని రంగాల్లో కూడా వారు రాణించాలనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ వారికి అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరోసారి ప్రతి ఒక్కరికి కూడా సంత సేవలాల్ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు.